అలాగే కోవిడ్లో మనకు అందుబాటులో ఫోన్ చేస్తే తప్ప వాళ్ళు ఇస్తే తప్ప దేవుడి దయ వల్ల, లేకుండా ఉంటే నువ్వేం చేయలేవన్నమాట. నువ్వు సిమ్ కొనుక్కున్నావు కాబట్టి మేము ఎందుకు చేస్తామని అంటారు ఖచ్చితంగా. సో అంతవరకు కన్నా మనం సిమ్ కొనుక్కునేప్పుడే చూసుకోండి. అది మనం వాడుకునే విధానం బట్టి లేకుండా అంటే మనకు వద్దనుకుంటే యూజ్ చేసుకోకుండా ఉంటే క్యాన్సిల్ చేసుకోండి. నా వీడియో క్లిక్ చేసిన దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న. అలాగే నా వీడియో చూస్తూ లైక్ చేయి, అలాగే పక్కన్న గన్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, నా పేరు హరి. ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే తమిళ మీరు చూసే ఉంటారు. మన మీద ఫైన్ పడినప్పుడు ఎయిర్పోర్ట్లో కట్టవలసిందేనా? ఖచ్చితంగా అంటే కట్టవలసిందే. నేను మ్యాటర్ అయితే ఫస్ట్లో చెప్పేస్తున్నా, ఖచ్చితంగా మీ యాపిల్స్ అయినా ఖచ్చితంగా కట్టవలసిందే. ఎందుకంటే నేను ఈ వీడియో ఎందుకు చేస్తానంటే రీసెంట్గా నాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. జస్ట్ ఒక 20 అడుగులు కానీ 50 అడుగుల దూరంలో యూటర్న్ తీసుకోవడానికి పాలమాలి నేను చేసిన తప్పుకు ఫైన్ అయితే కట్టడం జరిగింది. అంటే నేనైతే కట్టలేదు, మా కోర్టులో కట్టేశారు. దానికి హ్యాపీ అనమాట. శాలరీలో కట్ చేసుకుంటారని చెప్పి అనుకున్నా, మా సార్ అయితే కట్టేశాడు అనమాట. దాన్ని ఓకే, దాన్ని వదిలేసేయండి. సో తెలుసో తెలియకో మీరు చేసిన తలుపులు, ఎందుకంటే ఫోన్ మాట్లాడడం కానీ, నో పార్కింగ్ కానీ, యూటర్న్ దగ్గర కానీ, అలాగే ముఖ్యంగా ఫోన్ రీఛార్జ్లో మనము తీసుకుంటాం కదా సిమ్ములు, మనమైతే వాడకన్నా తీసి పక్కనైతే పారేస్తాం, ఎందుకంటే మనకు ఉపయోగం లేదని. కానీ దాన్ని పోస్ట్ పెయిడా ప్రీపెయిడా చూసుకోండి, ఓకేనా. మనం డబ్బులు రీఛార్జ్ చేయడం లేదు, మన సిమ్ అనేది మనకు అవసరం లేదు కాబట్టి పూర్తిగా షాపులకు వెళ్ళేసి అక్కడ మీరు ఏ కంపెనీ సిమ్ తీసుకుంటున్నారో ఆ కంపెనీ సిమ్ దగ్గరికి వెళ్ళేసి దాన్ని పూర్తిగా డీయాక్టివేట్ చూసుకునే విధానంగా అయితే చూసుకోండి. అది తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా, కొత్తగా వచ్చిన వాళ్ళైనా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సిమ్ వాడతారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియాలి. ఎందుకంటే ఈరోజు కొంచెం అమౌంటే మనం ఇండియాకి వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తే పెద్ద అమౌంట్ అవుతుంది. ఎందుకంటే మనకు సిమ్ కొనుక్కున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండవు, ఎందుకంటే మనం కొత్తగా వస్తాం కాబట్టి. అక్కడ ఆ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, మంచిగా ఉంటే పర్వాలేదు, కొంచెం అమౌంట్ అయితే మనం కూడబెట్టుకొని ఇండియాకి వెళ్ళిపోతాము, లేదు మనకు డబ్బులని ముగించుకొని వెళ్ళిపోతాము, లేకంటే గోల్డ్ కొనుక్కుంటాము. డైరెక్ట్గా మనకు ఆ సమయానికి చేతిలో అయితే అమౌంట్ ఉండదు. ఓన్లీ మనకు జస్ట్ ఒక ఖర్చులకు డబ్బులు పెట్టుకుంటాము. అలాగే కోర్టులు మనకు టికెట్ వేస్తారు కాబట్టి కోర్టులు మనకు టికెట్ డబ్బులు వాళ్ళే పెట్టుకుంటారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనకాడైతే ఖర్చులకు డబ్బులు తప్ప ఇంకేది ఉండదు. అలాంటప్పుడు ఈ సిమ్ము ఎప్పుడో 2 సంవత్సరాలు కొత్తగా వచ్చినప్పుడు నువ్వు కొనుక్కొని ఉంటావు, ఆ సిమ్ము ఇప్పుడు బయటపడుతుంది అక్కడ చెక్ చేస్తే. అప్పుడు మనం ఏం చేయలేం కదా. ఎయిర్పోర్ట్లో మనకు తెలిసిన వాళ్ళు అయితే ఎవరు ఉండరు, బై ఛాన్స్ ఎవరైనా ఉంటే ఇస్తే తప్ప. అలాగే కోవిడ్లో మనకు అందుబాటులో ఫోన్ చేస్తే తప్ప వాళ్ళు ఇస్తే తప్ప దేవుడి దయ వల్ల, లేకుండా ఉంటే నువ్వేం చేయలేవన్నమాట. ఎందుకు కోవిడ్ దాన్ని ఎందుకు కడతావు? నువ్వు సిమ్ కొనుక్కున్నావు కాబట్టి మేము ఎందుకు చేస్తామని అంటారు ఖచ్చితంగా. సో అంతవరకు కన్నా మనం సిమ్ కొనుక్కునేప్పుడే చూసుకోండి. అది మనం వాడుకునే విధానం బట్టి లేకుండా అంటే మనకు వద్దనుకుంటే యూజ్ చేసుకోకుండా ఉంటే క్యాన్సిల్ చేసుకోండి, ఓకేనా. అదొక మేజర్ పాయింట్. నో పార్కింగ్ దగ్గర మనం పార్క్ చేసుకుంటాం కదా, ఒకరు ముందు పెడుతున్నారే మనం కూడా పెడతాం. అంటే మనం ముందు పక్క కోవిడ్లు కానీ ఇతర డ్రైవర్లు కానీ పెడతా ఉంటారు. మరి ఇక్కడ ఖాళీ ఉంది కదా మనం కూడా పెడదాం అనుకుంటే కుదరదు అనమాట. అక్కడ పెట్టడానికి పర్మిషన్ పూర్తిగా ఉంటేనే అది నీకు తెలియాలి, ఉంటేనే మనం పెట్టాలి ఖచ్చితంగా. పోలీసులు వాళ్ళు వచ్చారనుకో మొత్తం అందరికీ వరుసగా ఫైన్లు వేసేసిపోతారు. అయ్యో వాడు పెట్టినాడే నేను కూడా పెట్టి ఏం తప్పు అంటే కుదరదు అనమాట. ఎందుకంటే రూల్ యాజ్ రూల్, ఓకేనా. ఇంకొకటి వచ్చేసి సెల్ ఫోన్ డ్రైవింగ్, అలాగే ఫోన్ మాట్లాడుతూ బండి తోలటం, ఇలాంటి విషయాలు ఒకటే కాదు, నా విషయం ఒకటే కాదు, ఇలా చాలా అంటే చాలా ఎన్నో జరుగుతున్నాయి. సో మీరు ఎయిర్పోర్ట్లోకి ఇండియాకు మనకు టికెట్ బుక్ చేసుకున్నప్పుడే మన మీద ఫైన్ ఉందా లేదా 100% చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటే మనకు డబ్బులు లేకుండా మేము ఏం చేస్తాం. కానీ ఇక్కడ మనం టికెట్ బుక్ చేసుకోకముందే మనం చెక్ చేసుకుంటే ఒకవేళ డబ్బులు ఉంటే ఒకవేళ కట్టేస్తాము, లేకుంటే ఎవరి దగ్గర కోడ్లకైనా భంగ పడుకొని కట్టేస్తాం, ఓకేనా. మనం అక్కడికి వెళ్ళి అక్కడ మనం అలౌ చేయరు కాబట్టి చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో నాకు జరిగిన అదే, నాకు కాదు ఎవరికైనా సరే ఇలాంటి ప్రాబ్లం మీరు జరుపుకోకుండా చూసుకోండి. ఫైన్లు అయితే చెక్ చేసుకొని ఫైన్లు అయితే కట్టేసుకోండి ఉంటే. లేదంటే ఫైన్ లేదని అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, దాని గురించి ఏం కాదు, ఓకేనా. ఇలాంటి మరిన్ని వీడియోలతో నెక్స్ట్ మీకు మళ్ళీ వస్తా. అలాగే ఇంకొకటి మంచి వీడియో ఒకటి ఉంది, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా, దాన్ని కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అలాగే కొత్తగా ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసిన, సేమ్ SVKD వ్లాగ్స్,
అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నా, దాన్ని కూడా ఫాలో చేయండి, లైక్లు ఇవ్వండి. ఓకేనా? అంతవరకు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నేను హరి.